హలో గైస్, ఎట్లున్నారు గైస్? నేనైతే మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారో కింద కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు పీసీ మొబైల్ టచ్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. నా పేరు వచ్చేసి ప్రశాంత్ చిన్న. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా ఛానల్ చూస్తున్నారు కొత్తలు కానీ పాతలు కానీ మనం చూస్తున్నట్టయితే మన ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మొబైల్కి సంబంధించిన వీడియోస్ కానీ పీసీ రిపేరింగ్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్ వస్తాయి. మళ్ళీ ప్లస్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్ వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాల్సింది ఏం లేదు, ఒకటే ఫస్ట్ మీరు ఒక లైక్ కొట్టరు. ఫస్ట్ లైక్ కొట్టిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చాలా మందికి ఇండ్లల్లో మనం వాటర్ హీటర్ అనేది వాడుతుంటాము. అది బిల్లు ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. బిల్లు తక్కువ రావాలంటే ఏం చేయాలి? ఒక చిన్న టిక్ తోటి చెప్తా ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలి? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నది మాత్రం మర్చిపోకూడదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు ప్రజెంట్ కొత్తలో ఎవరైనా చూస్తున్నట్టయితే పాతలు కూడా చూస్తున్నట్టయితే మొత్తం ఇప్పుడు ప్రజెంట్ నా ఛానల్లో కొత్తగా ఇప్పుడు ఏంటంటే టీవీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కానీ ఆండ్రాయిడ్ టీవీ కానీ వాటి టీవీ రిమోట్ లేకున్నా కానీ మొబైల్లో ఏ విధంగా టీవీ రిమోట్ ఆన్ చేసుకోవాలన్న దాని గురించి కూడా వీడియో ఉంది మన పాత ఛానల్లో చెయ్యేరి. మళ్ళీ ప్లస్ కైన్ మాస్టర్ ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ కానీ మన ఛానల్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది ఏం లేదు, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరి. అర్థమవుతుందా? మీరు చేయాల్సింది ఏం లేదు. మళ్ళీ ప్లస్ మీ దగ్గర పాడైపోయిన స్పీకర్స్ కానీ అవి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, మనం పాడైపోయిన వస్తువులు ఉంటే అవి ఏ విధంగా యూజ్ చేయాలి మన ఛానల్ వస్తాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మాత్రం మర్చిపోకూరి. ఇలా మీరు నా వీడియో వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ ఇది వచ్చేసి హీటర్ 1500 వాట్స్ హీటర్ ప్రజెంట్ వచ్చేసి ఇది వాడతారు కదా. మీరు తక్కువ బిల్లు రావాలంటే మీది ఏమన్నా చిన్న టెక్ నేను వాడినా కాబట్టి నా ఇంట్లో వాడుకుంటా కాబట్టి దాని టెక్ మీకు చెప్తున్నా. అర్థమవుతుందా? మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం మర్చిపోకూడదు. వీడియో మాత్రం లాంగ్ అయిపోయేటట్టుంది. అర్థమవుతుందా? ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాం మీకు. కొత్తలో ఎవరైనా చూస్తున్నట్టు లైక్ కొట్టరు అబ్బా. లైక్ కొడితే నాకు కూడా కొంచెం బూస్టర్ దొరుకుతుంది. కాబట్టి వీడియో తీయాలి, మంచి వీడియోస్ వస్తాయి అబ్బా. మీరు అర్థం చేసుకోవాలి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. అర్థమవుతుందా ఫ్రెండ్? ఇది ఎస్పెషల్గా హీటర్ అనుకోండి. ఇది హీటర్ కదా ఫ్రెండ్స్. మీరు వచ్చేసి ఏం చేస్తారంటే ఇది సైడ్కి వచ్చేసి ఈ కొండి ఉంది కదా, ఈ కొండి ఇది ఉంది కదా ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే దాన్ని బకెట్ కానిస్తారు. బకెట్ వల్ల ఇనుప బకెట్ అయినా కానీ ప్లాస్టిక్ బకెట్ కానీ దానివల్ల కొంచెం కరెంట్ అనేది ఎక్కువ కుదురుతుంది. అర్థమవుతుందా? ఇది బకెట్ పెట్టొద్దు. మీరు చేయాల్సింది ఏమున్నది? మీరు చేయాల్సింది ఏం లేదు. కట్టె ఉంటుంది కదా ఫ్రెండ్స్, కట్టె. ఇది ఎక్స్పెషల్గా నా దగ్గర కట్టె లేదు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే స్టూడియోలో ఉన్నా కాబట్టి కట్టె లేదు కాబట్టి ఇది కట్టె అనుకోండి. కట్టె పెట్టి బకెట్ మధ్యలో ఈ విధంగా పెడితే ఈ మధ్యలో పెట్టేసి మొత్తం కూడా ముంచొద్దు. ఇంత పెట్టినామంటే మీకు కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నాకు చిన్న టెక్ ఇది చాలామందికి ఎవరు తెలియదు, నేనే చెప్తున్నాను అనుకుంటాను. అంటే నాకు తెలిసినంత వరకు, నేను పెద్ద అదే అని చెప్పి ఏం కాదు ఫ్రెండ్స్. నాకు తెలిసిన చిన్న టెక్. అర్థమవుతుందా? మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు. ఏం లేదు, కట్టే సేమ్ బకెట్ ఎంత ఉంటుందో అంత సైజు ఫస్ట్ వేసుకొని పెట్టుకోవాలి. ఇక పెట్టుకుని బకెట్ దగ్గర ఇది హీటర్ ఉంటుంది కదా, దాని కనెక్షన్ దాని పక్క పంటనే ఇంత తాడు కట్టి కట్టేసుకొని ఇట్లా పెట్టినా కానీ ఇట్లా పెట్టిదనుకో బకెట్ లోపల మునిగేసేయాలి. ఇట్లా అటు ఇటు పెట్టేసి ఈ విధంగా పెడితే మీకు అంటే కరెంట్ బిల్ అనేది సగం సేఫ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ టెక్ వాడి చూడరు. వాడిన తర్వాత నన్ను అనండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదే వీడియో. ఓకే, బాయ్.